జగిత్యాలలో ప్రభుత్వ వైపు అట్లూరి లక్ష్మణ్ కుమార్‌తో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు జీవన్ రెడ్డి. మాజీ సీఎం కేసీఆర్‌ను ఉద్దేశిస్తూ లీడర్లు ప్రాజెక్ట్ డిజైన్ చేస్తే ఇలాగే ఉంటుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఎంతో గొప్పగా ప్రచారం జరిగిందని, ఇవాళ అదే ప్రాజెక్టులో నాణ్యతా ప్రమాణాలు లోపించడంతో దేశంలో తెలంగాణ తలదించుకునే పరిస్థితికి వచ్చిందన్నారు. దీనికి కేసీఆర్ నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ గా ఉన్నారని, బాధ్యులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కాళేశ్వరం మీద 1,00,000 ఎకరాలు కూడా సాగు లేదు. మల్లన సాగర్ నీరు లేదు, రంగనాయక సాగర్ నీరు లేదు. ఇప్పుడు మల్లన సాగర్ లేదు, రంగనాయక సాగర్ లేదు, ఏది లేదు. అందరు వచ్చి మన ఎస్ఆర్ మీద పడుతుంది. ఎస్ఆర్ఎస్పీ మొత్తం మంది వచ్చి మన ఎస్ఆర్ఎస్ మీద పడుతుంది. ఉన్నది ఒకటే ఎస్ఆర్ఎస్పీ మనం కట్టింది చూడు. ఇప్పుడు ఏదో ఫ్లడ్స్ వచ్చి పడుతుంది పంపులు అంటున్నారు కదా, కింద దేవాలయాలు కట్టినాడు మనం ఇప్పటికీ. దీని కింద ఇక్కడికంటే ఇంకొక 10 times ఎక్కువ వచ్చింది వరద అక్కడ దేవాలయం. అక్కడ ఒక్క పంపు చెక్కు చెదర లేదు, మొత్తం ఇంటాక్ట్ ఉన్నాయి దేవాలయం. అంటే ఇది నిర్మాణం లోపల అనేది కొంత నాణ్యత ప్రమాణాలు పాటించాలి. సాంకేతిక పరిజ్ఞానం కూడా ప్రధానమని చెప్పాలి. నువ్వు ఏ విధంగా ఒక సాంకేతిక పరిజ్ఞానం లేకుండా లీడర్లు డిజైన్ రూపొందిస్తే గిట్టు ఉంటుందా? లీడర్లు నాయకుల మీద అవుతుందో మా ఆలోచన మేము చెప్పాలి డిపార్ట్మెంట్. దానికి అనుగుణంగా ఇంకొక మీడియా వంతెన కావాలని చెప్తాం మేము. ఆ వంతెన డిజైన్ ఎవరు రూపొందించాలి? సంబంధించిన శాఖ ఇంజనీర్ రూపొందించాలి. దాన్ని ఎంత డెప్త్ పోవాలి, ఎంత డిజైన్ అదే విధంగా ఉండాలి అన్ని మేమే గీసినాక ఎట్లుంటుంది. అది సంతకం పెట్టాడు అనేవాడు 1,20,000 crore 1,00,000 ఎకరాలు కూడా సాకు రాలేదు. ఇప్పుడు పిఎస్ కుంగిపోయినాయి. ఏంద్రా అంటే ఆ ఇసుక తరలిపోయిందంట. వాగులు ఇసుక తరలిపోతుందా? నదిలు ఇసుక తరలిపోతా అంటే వాగులు ఇసుక తరలిపోతాయి. ఏ వాగులతో ఇసుక ఎందుకు పెడుతుంది? ఇసుక తరలిపోయి పెడుతుంది. నదులు ఇసుక తరలిపోకుండా ఏమైతుందా? ప్లాన్స్ అండ్ డిజైన్స్ కింద మీకు ఆ తరలిపోయేటువంటి నదిల మనం డిజైన్ చేయవచ్చు. సముద్రంలో కడుతున్నారు వంతెనలు, సముద్రంలో వంతెనలు కడుతున్నాయి అంటున్నాను. ఇప్పుడు ఇంజనీర్ డిజైన్ దిద్దే దాన్ని రూపొందిస్తే చక్కగా ఉంటుంది. లీడర్ రూపొందిస్తే ఎట్లుంటది? మేము మా ఆలోచన మేము ఇంజనీర్ల ముందు పెడతాం. ఇంజనీర్లు ఏదైతే డిజైన్ రూపొందించాలి, మేమే డిజైన్ రూపొందిస్తే ఇంకొక ఇట్లుంటది. సీఎం ఈజ్ వెరీ ఫర్మ్ ఆన్ ఇట్. ముఖ్యమంత్రి గారు చాలా ఫర్మ్గా ఉన్నారు. మన శాసన మండలి ఏదైతే ఉందో నీకు ఖచ్చితంగా చెప్పేసి వాడు ఎంత పెద్దోడైనా మనం వదిలిపెట్టే ముచ్చట్లేదు. ఆందోళన గట్టితో పెట్టుబడి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పిండ్రు. ఇక మళ్ళీ ఏదైతే భవిష్యత్తులో కొంత స్ట్రీమ్ లైన్ కావాలో పారదర్శకంగా ఉండాలని భావంతో